నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలగలపల్లిలో అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పాల్గొన్న సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు. అమరావతిలో జరిగే ప్రధాని సభకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గం నుండి అమరావతి వెళ్లే బస్సుల ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. అమరావతి దేశంలోనే గొప్ప రాజధాని నగరం కాబోతుంది. కూటమితోనే ఇది సాధ్యం. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కావడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట తాతాజీ. రికార్డు వేగంతో అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 58,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వేదిక మీద నుండే వర్చువల్ విధానంలో ప్రధాని శంకుస్థాపన చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం మీద ప్రధాని వచ్చారు. అక్కడ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, కూటమి నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుండి హెలికాప్టర్పై ప్రధాని మోడీ వెలగలపల్లి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. తొలుతగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ స్వాగతోపన్యాసం చేశారు. ఆ తదుపరి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన ప్రధాని అని, తన నాయకత్వం పటిమతో అంతర్జాతీయంగా భారతీయ ఖ్యాతి పెంచారని కొనియాడారు. ఉగ్రవాది దాడితో దేశంలో గంభీర పరిస్థితులు ఉన్నాయని, ఆ పరిస్థితుల్లో కూడా మన పిలుపు మన్నించి రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయానికి రాష్ట్రం ఆయన వెంట ఉంటుందన్నారు. రాజధాని రిసార్ట్స్ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పవన్ కళ్యాణ్ తాను ప్రసంగం చేసినప్పుడు అప్పుడప్పుడు దగ్గు రావడం గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ప్రసంగం అయిన తర్వాత తన దగ్గరకు రమ్మని పిలిచి విక్స్ ట్యాబ్లెట్లు ఇచ్చి ఆయన మీద తనకున్న ప్రేమను చవిచూపించారు. నరేంద్ర మోదీ హిందీ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ తెలుగులో అనువాదం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టారు. అమరావతి అభివృద్ధి మనం చేయాలి, మనమే చేయాలి అంటూ ప్రారంభించారు. నేను, చంద్రబాబు, పవన్ కలిసి వికసిత ఏపీకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీకు కేర్ ఆఫ్ అమరావతి కానున్నదని అన్నారు. చంద్రబాబుపై మోదీ ప్రశంసల వర్షం కురిపించినప్పుడు చంద్రబాబు ముఖం చిచ్చుబుడ్డిలాగా వెలిగిపోయింది. వేగం, నిర్మాణం, టెక్నాలజీతో నిర్మాణం జరగాలంటే చంద్రబాబును మించిన వ్యక్తి లేరని ప్రధాని కితాబునిచ్చారు. టెక్నాలజీకి తాను ఆద్యుడుగా ఉంటారని, కానీ తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తొలినాళ్లలో చంద్రబాబును చూసి నేర్చుకున్నానని ప్రధాని అంటుండగా చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఎన్టీఆర్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కలలు గన్నారని, అది నేడు సాకారం అవుతుందన్నారు. భారత్ శక్తి ఆయుధాలతో లేదా ఐక్యతలో ఉందన్నారు. ఈ ఏడాది జూన్ 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు ఆహ్వానం మేరకు తప్పకుండా పాల్గొనబోతున్నారన్నారు. వేదిక మీద గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు. తల్లి దుర్గా భవానీ, కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा,
मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति। आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नो अधुनातन प्रदेश गा मार्चे शक्ति। अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था। हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है। हमें एनटीआर गारू का सपना पूरा करना है। चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి। గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ right time, right leader for the nation, that is Narendra Modi ji. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2024 ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు. నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం, తెలుగుదేశం, జనసేన, నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా
తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు ఇది. మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశల్ని తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో తరలి వెళ్లిన బస్సుల ర్యాలీని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పడాల అయ్యప్ప స్వామి గుడి వద్ద ఎమ్మెల్యే బొలిశెట్టి జెండా ఊపి ప్రారంభించారు. వారితో పాటు ఎమ్మెల్యే కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ అనిల్ కుమార్, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్టణాల రాంపండు, పట్టణ బీజేపీ ఇన్ఛార్జ్ దువ్వా శ్రీనివాస్, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గుండుమూగుల పద్మప్రియ, పైబోయిన వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, సందక రమణ, దాట్ల జగన్నాథరాజు, రామగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నుండి కూటమి నాయకత్వంలో ప్రజలు భారీగా స్వచ్ఛందంగా ప్రధాని సభకు తరలి వచ్చారన్నారు. గౌరవ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా ఆయనకి స్వాగతం పలకడానికి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపుగా 3-4 వేల మంది జనంతో వెళ్ళడం జరుగుతుంది కూటమి తరపున. అక్కడ మరి ఆయన సభ విజయవంతంగా పూర్తి అవ్వాలని, అమరావతి నగరం ఏదైతే అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తలంపుతో ఆయన తీసుకురావడం జరిగిందో, ఆయన కోరిక నెరవేరాలని తాడేపల్లిగూడెం పట్టణం నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఆ సభని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి అందరూ కలిసి, కూటమి సభ్యులందరూ కలిసి ఏకతాటిపై ఆయనకి గౌరవ సత్కారం చేయడానికి, ఆయనకి స్వాగతం పలకడానికి మరి వస్తున్నటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా భగవంతుడు జరిపించాలని, అమరావతి నగరం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకుని అందరూ కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి భోజన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనాలు చేసి మరి మంచినీళ్ళు పెట్టుకోండి, దగ్గర మజ్జిగ ప్యాకెట్లు పెట్టుకోండి. ఎవరో ఎండ చాలా ఎక్కువ ఉంటుంది, మరి ఎవరైనా ఉంటే కొంచెం నీడలో ఉన్న చోట 3:30 దాకా ఉండాలి. కాబట్టి ఎక్కడైనా దగ్గరలో ఉన్న నీడలో సేద తీర్చుకుని మరి సభకి ముందు వచ్చేసి సీట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి కూర్చోవలసిందిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మరి కాశీ గారు, అదేవిధంగా దువ్వా శ్రీను గారు, మన రాంపండు గారు, పట్టణాధ్యక్షులు 3, ఇంకా 3 కమిటీలు అందరూ కలిసి ఈ చేసే ప్రయత్నం, అదేవిధంగా గుండుమూల పద్మప్రియ గారు, మరి మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ,
అందరూ కూడా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని కూడా మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మేము మన పట్టణానికి 8 బస్సులు కేటాయించడం జరిగింది. 8 బస్సులోని బస్సుకి 50 మందిని చెప్పిన 400 మందిని గ్యాదర్ చేసి పబ్లిక్ని గ్యాదర్ చేసి మనం నరేంద్ర మోదీ గారి ప్రోగ్రాంకి అంటే రాష్ట్ర పునర్నిర్మాణ ప్రోగ్రాంకి విజయవాడ తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అంటే కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం వారికి ఉదయం మనం టిఫిన్స్ ఏర్పాటు చేసాం. అలాగే స్నాక్స్ కూడా ఏర్పాటు చేసి వాటర్ బాటిల్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి వారితో పాటు ఒక అడ్మిన్ ప్రతి బస్కి ఒక అడ్మిన్ సెక్రటరీని, ఒక ఏఎన్ఎంని, ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీని, ఒక ఆర్పీని కూడా ఇన్ఛార్జ్గా పెట్టి పంపించడం జరుగుతుంది. అంటే బస్సులో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. మనం ఇక్కడైతే ఎలాగైతే మనం బస్సు ఎక్కి ఆనందంగా వెళ్తున్నామో రిటర్న్లో కూడా అంతే ఆనందంగా దిగాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏఎన్ఎం గారు చూసుకుంటారు. వాళ్ళ దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే మీరు ఎవరు ఇబ్బంది పడకుండా ఆనందంగా వెళ్ళండి, ఆనందంగా రావాలని కోరుకుంటున్నాం. ఇదంతా మన గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ బస్సులు నిన్నటి నుంచి కూడా మమ్మల్ని అంతా ఫాలోఅప్ చేశారు. అలాగే వారి ఆధ్వర్యంలో మనం 8 బస్సులు కూడా సక్రమంగా వెళ్ళి సక్రమంగా రావాలని కోరుకుంటున్నాం. మరి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరి తాడేపల్లి పట్టణం మరియు రూరల్ నుంచి ఒక 15 బస్సులు వెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు అన్నీ చెప్పి అదే కాకుండా ఒక 2 అంబులెన్స్లు కూడా పెట్టడం జరిగింది. మార్గ మధ్యంలో ఎప్పుడు కూడా ఇది నిత్యం తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా కానీ తీసుకుంటారు. అదేవిధంగా నైటు డిన్నర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి పెన్నమైన దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్టాఫ్ని మరి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. వెళ్ళి ఆనందంగా వెళ్ళి మళ్ళీ ఆనందంగా తిరిగి రావని చెప్పి కోరుకుంటూ ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే వలవల బాబుజీ గారి ఎత్తుకోట తాతాజీ గారి సారథ్యంలో ఈరోజు అమరావతిలో జరిగే ప్రధానమంత్రి గారి సభకు విచ్చేసిన మహిళా సోదరులందరికీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు మన రాష్ట్రానికి ఇస్తున్న నిధులు తీసుకొస్తున్న కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనం గతంలో ఏదైతే గవర్నమెంట్ చేసిన తప్పిదాలు మనం చేయకుండా ఏదైతే హామీ ఇచ్చామో అన్నీ కూడా అమలు చేసే పద్ధతిలో అటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తాం కాకుండా రేపు రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు అనే ఉద్దేశంతో లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో సుమారు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలోనే 30 కోట్ల రూపాయలని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే మనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎంతైతే ఆనందంగా వెళ్ళామో అంత ఆనందంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చేలాగా మనం అందరూ కృషి చేయాలి. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఏదైతే అమరావతిలో పునఃప్రారంభం అవుతున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం జరుగుతుంది. ఈ సభకి తాడేపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున 2000 మంది నుంచి మరి ఇక్కడ మొత్తం మహిళలు యువకులు అందరూ కూడా బయలుదేరుతున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ఏదైతే మరి గత ప్రభుత్వం చేసిన మరి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రాజధానిలోని రాష్ట్రంగా మనల్ని మిగిల్చిపోయింది. దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనల మేరకు నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోటి మరి ఈ రోజున మరి పునఃప్రారంభించడం చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే మన రాష్ట్రానికి రాజధాని ఏంటనేది అంటే 10th క్లాస్ పిల్లలు కానీ 8th క్లాస్ పిల్లలు కానీ ఏమి రాయాలనే పరిస్థితి ఈరోజు మనది. అటువంటి దానికి మళ్ళీ పునఃప్రారంభించడం వల్ల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకోవడానికి మనం ఇవాళ సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్డీఏ సారథ్యంలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వెళ్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన సొంత నిధులతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రంలో మోడీ గారు ఆయన సహకారంతో అమరావతిని త్వరితగతిన పూర్తి చేసి మా అందరికి కూడా చంద్రబాబు గారి రాష్ట్ర ప్రజల స్వప్నాన్ని సాకారం చేస్తారని అలాగే ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ అలాగే క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అమరావతిలో శుక్రవారం జరిగే రాజధాని పునర్నిర్మాణ సభకు ఉంగుటూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు వెళ్లే వామన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బస్సుల ర్యాలీ బయలుదేరి వెళ్ళింది. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అమరావతికి తెలుగుదేశం నాయకులతో కలిసి తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి టీడీపీ వెళ్లే బస్సులు బయలుదేరాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్టణాల రాంపండు, పెంటపాడు మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల తెలుగుదేశం అధ్యక్షులు పరిమి రవికుమార్, నాయకులు దాసరి అప్పన్న, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ముప్పిడి రమేష్, ఎరుబండి సతీష్, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి నగరాన్ని విజిట్ చేస్తున్న శుభ సందర్భంలో ఆయనకి స్వాగతం చెప్పడానికి గాను రాష్ట్ర మంత్రివర్గం, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున మరి ఆయనకి స్వాగత సుమాంజలు చెప్పడానికి మరి ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కూటమి తరపున మరి ఇక్కడి నుంచి ఆల్రెడీగా బస్సులు డిస్పాచ్ చేయడం జరిగింది. ఈవేళ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో బస్సులు నిండుగా వెళ్ళడం జరిగింది. ఇక ఉన్న కార్యకర్తలతోటి మేమందరం కూడా మరి కారులో ఈ కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కోరిక ఉందో ఆ కోరిక ప్రకారంగా మరి అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. అమరావతి నిర్మాణానికి సహకరిస్తున్న మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి వేళ ఏదైతే కూటమి లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి గాను ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ అటు అమరావతి కానీ రెండు కూడా మరి వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. అలాగే విశాఖపట్నం కూడా అభివృద్ధి పదంలో నడవడానికి అనేక ప్రాజెక్టులు విశాఖపట్నానికి రావడం జరుగుతుంది. ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారంగా యువతకి ఉద్యోగాలు వచ్చేలాగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని, అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కృషి చేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి పెద్దలు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కానీ ఈరోజు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఆ యొక్క పండగ వాతావరణానికి చూడటానికి రాష్ట్రం అంతా కూడా తరలి వెళ్తున్న సందర్భంలో ఈరోజు మరి ఏదైతే కూటమి సభ్యులుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి అటు ఎమ్మెల్యే గారు కానీ మా ఇన్ఛార్జ్ బాబ్జీ గారు కానీ తాతాజీ గారు కానీ మరి ఈరోజు అందరినీ కూడా సమూలంతో ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మరి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పండుగ వాతావరణం. ఎందుచేతంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా తలలేని మొండెలా తీర్చిదిద్దితే ఈరోజు కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత మరి అమరావతిని పరుగు పెడుతూ ఈరోజు మరి మరలా పునర్నిర్మాణం చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ప్రపంచ పటంలో నిలిపే విధంగా కార్యక్రమాలు చేస్తున్నందుకు మేమందరం కూడా మరి చాలా ఆనందంతో ఈరోజు మరి ఆ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ,
ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కావడానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బస్సులు, కార్లపై బయలుదేరి వెళ్లారు. గీతా మందిరం వద్ద ఉన్న బస్సులు బయలుదేరే బస్సుకు ఈతకొట్ట తాతాజీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంకా పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి పనులు పునఃప్రారంభానికి వస్తున్న సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి రామారామి 30 బస్సుల్లో మరి అక్కడున్న ప్రజలు కానీ అధికారులు కానీ బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాలు దుర్మార్గ పరిపాలన జరగడం వలన ఎటువంటి అభివృద్ధి పనులు లేకుండా అమరావతి కుంటుపడటం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారి 2014 తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి కొన్ని పనులు ప్రారంభించి వెళ్తే ఆ పనులు కొంతవరకు అయిన తర్వాత ఆ పనులు ఆగిపోవడం జరిగింది. మరి దాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి సహకరించిన ప్రధానమంత్రి గారితోనే వాటిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అనుకుని ఈరోజు దాన్ని వారి సహకారంతో మళ్ళీ పునఃప్రారంభ పనులు. మరి అందులో ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతి యొక్క పనులు 50,000 కోట్లు అవుతే ఒక 50,000 కోట్లు రాష్ట్రంలో నలుమూలలో ఉన్న రోడ్లు కానీ, అలాగే రక్షణ శాఖకి సంబంధించిన ప్రాజెక్టులు కానీ, రైల్వే శాఖ వర్కులు కానీ, ఇలాగ 1,00,000 కోట్లు పైబడిన శంకుస్థాపనలో పూర్తయిన పనులు ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మొన్న 2 నెలలు 3 నెలల క్రితం విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా
1,10 కోట్ల 1,10,10,000 కోట్లతో ఆయాలు పనులు ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం జరిగింది. మరొక 1,00,000 కోట్లు పైబడి పనులు ఈరోజు ప్రారంభించడం కాకుండానే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 27, 28 వచ్చేటప్పటికి అమరావతి పనులు పూర్తి చేసి అప్పచెప్పడానికి ఒప్పందాలు, కాంట్రాక్ట్లు అయినా జరిగిందని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వంలో మరి 3 పార్టీలు కలిసి ఎంతో చక్కగా ఈ కార్యక్రమం తీసుకెళ్తాకి మరి చంద్రబాబు గారి విజన్తో, ఆయన ఆలోచనతో, పవన్ కళ్యాణ్ గారి కృషితో ఇటు మోడీ గారు ఆయన పూర్తి సహకారం చేస్తూ ఎదురుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణ స్థానిక 10వ వార్డు పాతూరులో వేయించేసి ఉన్న అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ 2వ రోజుగా శుక్రవారం పూజలు జరిగాయి. ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ ఈవో పప్పొప్పుల హరే రామప్రసాద్ల ఆధ్వర్యంలో 2వ రోజు పూజలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, బొలసలమ్మ గుడి ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, నీలం సురేష్, పప్పొప్పుల కుమారస్వామి, గట్టి నాగేంద్ర, కూచిపూడి లక్ష్మణరావు, కర్రి సీతారామయ్య, దోసనపూడి శ్రీనివాస్, నలగంచు రాంబాబు, గుండుమోగుల సురేష్, దాట్ల జగన్నాథరాజు, కర్రి జయప్రకాష్, చవ్వాకుల వెంకటరమణ, సందక విజయ్, రుద్ర విజయ్, ఆరాధ్యుల శ్రీరామచంద్రమూర్తి, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే శిఖరాలు, స్తూపికలు బలిఘట్టం నైరుతి భాగంలో అక్కడ స్నానవేదికలు, అక్కడ వరుండు పెట్టడానికి మనం యజమాని దంపతుల నుంచోండి. మీకు ఇచ్చినటువంటి ఆడవాళ్ళు ఒకసారి చతుర్బ్రాహ్మణాం దర్శనం అయిన తర్వాత నేను బయట వారి వారి చేతిలో కూర్చున్న తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే ఈ నిర్మాణం నిమిత్తం దాతల సహకారంతో 33 లక్షలు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి నిధులతో 1,01,00,000తో మొత్తం వెరిసి 1,30,00,000తో అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు దేవాదాయ శాఖ వారు. అలాగే ఈ 3 రోజుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే ఈ కార్యక్రమంలో, ఈ ప్రతిష్టా కార్యక్రమంలో వాడపల్లి మాధవాచార్యులు ఆధ్వర్యంలో, అలాగే దేవస్థాన అర్చకులు ఆచార్యుల గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. అలాగే 3వ రోజు శ్రీ స్వామివారికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారి దంపతులచే పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. అలాగే శ్రీ కొవ్వూరి గాంధీరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం భారీ అన్ని సమారాధన జరుగును. 10వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ కార్యక్రమం మే 1, 2, 3 తేదీలో జరుగుతున్నాయి. అనగా ఈరోజు 2వ రోజు మహాకుంభాభిషేకం, ఇక్కడ హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖు రేపు పొద్దున్న పునఃప్రతిష్ఠ కార్యక్రమం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతుంది. వాళ్ళ దంపతులు ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారు వారు, మన ఎమ్మెల్యే గారు. అలాగే మన కొవ్వూరి గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యులచే ఇక్కడ భారీ అన్నసమారాధన జరపడుతుంది. రేపు పొద్దున్న ఉదయం 11 గంటల కాడి నుంచి మన పాదూరు ప్రజలు, తాడేపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుకుంటున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసుకుని పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిన్నటితో మొదలు చేసుకున్నాం. నిన్న
స్వామివారికి విశేషమైనటువంటి యాగాలు, అలాగే విశ్వసేనికి పూజలు, అధివాసాలు జరిగినాయి. ఈరోజు రెండో రోజు స్వామివారికి శయ్యాదివాసాలు, క్షీరాదివాసాలు, జలాదివాసాలతో పాటు ఈ రోజున అభిషేకాలు కూడా ప్రజలందరి సమక్షంలో, భక్తులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు సాయంకాలం గ్రామోత్సవం కూడా నిర్వహించి అనంతరం స్వామివారికి పావలింపు సేవ, అధివాసాలు పూర్తి చేసుకున్న తర్వాత రేపు ఉదయం స్వామివారిని 10:03 పునర్వసు నక్షత్రంలో మిథున లగ్నం ముందు స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ దైవిక కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీర్వచనాలు మీరు అందరూ పొందాలని, అలాగే రేపు కొవ్వూరు గాంధీరెడ్డి గారి ఫ్యామిలీ సౌజన్య సమారాధన రేపు 11 మొదలవుతుంది. అందులో కూడా అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందే కోరుతున్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం, పెంటపాడు మండలాల నుండి అమరావతి పునఃప్రారంభ ప్రధాని మోదీ సభకు బయలుదేరిన బస్సులను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు మండలాల నుండి కూటమి నాయకుల ఆధ్వర్యంలో జన సమీకరణ చేసి బస్సులపై బయలుదేరి వెళ్లారు. అమరావతి సభకు వెళుతున్న కార్యకర్తలకు ఎండ తీవ్రతను గుర్తించి అవసరమైన సదుపాయాలు కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాల అధ్యక్షులు పుల్లా బాబీ, అడపా ప్రసాదులు, పట్టణ అధ్యక్షులు వర్తంపల్లి కాశీ, కసిరెడ్డి మధులత, రుద్ర రమేష్, దత్తు ప్రసాద్, తాడేపల్లిగూడెం తహసీల్దార్ సునీల్, పెంటపాడు తహసీల్దార్ సీతారత్నం, గుండుమోగుల సురేష్, చేపల రమేష్, పిడుగు బ్రదర్స్, అడబాల నారాయణమూర్తి, రామిశెట్టి సురేష్, పాలూరి వెంకటేశ్వర, అడగర్ల సూరి, మద్దాల మణికుమార్, గట్టిం నాని, కాళ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఒక నిర్దిష్టమైన అభివృద్ధి చేయగల నాయకుడికి పట్టం కడితే బాగుంటుందనే ఉద్దేశంతో 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు మన మద్దతు పలకడం జరిగింది. అదే దేశంతో ఒక అమరావతి అని నామకరణం చేసి రాజధాని ప్రారంభం జరిగింది. అలాగే తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రజలకి అలాగే పిల్లలకి కూడా రాజధాని ఏదనేది నిర్దిష్టం లేకుండా అక్కడ ఇక్కడ అని ఒక అయోమయ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గెంటేసి మళ్ళీ ఈ మన ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో 1,00,000 కోట్లతో ఈ రోజున పునఃప్రారంభించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ 1,00,000 కోట్లతో మన రాజధాని అభివృద్ధి చేసి రాజధాని మీదే పెట్టుబడులు వచ్చే విధంగా రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ ప్రయత్నానికి మనందరం తోడ్పడదాం. అలాగే ఈరోజు ఈ దిగ్విజయ సభను విజయవంతం చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తున్నటువంటి మరి గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసినటువంటి గత ప్రభుత్వానికి చంపపెట్టుగా ఈ రోజున అమరావతి రాజధాని నిర్మాణం, ఏదైతే రాజధాని లేని ప్రాంతం ఏదైనా సరే రాష్ట్రం కానీ దేశం కానీ చుక్కాను లేని నావలాగా ఉంటుంది. అటువంటి మరి ఈ రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని ఆశయ సాధనకే మరి నిర్విరామంగా కృషి చేసినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల తరఫున మరి ఈ నియోజకవర్గాన్ని నుంచి భారీగా మరి ఈ పునఃప్రారంభ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వారందరికీ కూడా మన గౌరవనీయులు, మన ప్రభుత్వ విప్, మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందరికీ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసి ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఓఆర్ఎస్ కానీ వారందరికీ కూడా ప్రత్యేకంగా దగ్గరుండి చూసుకుని వాళ్ళంటినీ కూడా బస్సుల్లో ఏర్పాటు చేయించి మరి ఆయన బయలుదేరడం జరిగింది. మన అమరావతి పునర్నిర్మాణ దశలో మరొకసారి అభివృద్ధి నిధులు కేటాయించి మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తున్న మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే ఈ అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చిన్న మొక్కని నాటి దాన్ని పరిరక్షించే విధంగా చక్కగా పనిచేసుకొస్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మొక్క పెరిగిన తర్వాత దాన్ని కొట్టి కట్టెలమ్ముకునే పరిస్థితిలో దాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. అలా పాడు చేసిన దాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక అకుంఠిత దీక్షతో మళ్ళీ అమరావతిని ఏ రకంగా అభివృద్ధి పరచాలి అనే కార్యక్రమం మీద ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి కూటమి సభ్యులమైన మేమందరం కూడా బయలుదేరి
అశేష జనవాహినితో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా వెళ్తున్నామని తెలియజేసుకుంటూ మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడా అని చూస్తున్న తరుణం ఆసన్నమైంది. మన రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని పునర్నిర్మాణానికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇచ్చేయడం మనందరికీ చాలా ఆనందదాయకం. ఆ నరేంద్ర మోడీ గారి సభను అత్యంత ఘనంగా సక్సెస్ చేయడానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి భారీగా ప్రజలందరూ తరలి వెళ్తున్నాము. దానికి మేము చాలా సంతోషం వ్యక్తపరచుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 30 బస్సులు నియోజకవర్గానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం, వాళ్ళలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి మంచినీటి సౌకర్యాలు, ఆహార సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడము జరుగుతుంది. ఇప్పుడు అందరం ఘనంగా ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు అందరం మద్దతు పలుకుతూ అభినందనలు పలుకుతాము. స్థానిక ఏలూరు రోడ్లో కాలువగట్టున వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగిన నాగబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవి మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి నిత్యం రూపదేవ నైవేద్యాలతో పాటు గురువారం శుక్రవారం ప్రత్యేక పూజలు అలాగే వేసవికాలంలో వచ్చిన భక్తులందరికీ కూడా దాహాన్ని తీర్చే విధంగా ఏర్పాటు. అలాగే ప్రతి సాయంత్రం శాస్త్రీయ విధంగా భక్తులందరూ కూడా చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కేంద్ర ప్రసాదాలు సేకరించి కోరిన కోరికలు తీసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ దర్శించుకోవచ్చు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కడకట్టలోని జనతా ఆసుపత్రిలో లయన్స్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పిఎంజేఎఫ్ లైన్ దాట్ల లక్ష్మీపతిరాజు ఆర్థిక సహకారంతో శుక్రవారం ఉచిత షుగర్ వ్యాధి రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా యశోద్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఎల్వి రవికుమార్ పాల్గొని షుగర్ వ్యాధిపై అవగాహన సదస్సును నిర్వహించారు. తగిన వ్యాయామం, మిత ఆహారం తీసుకుని షుగర్ను అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. శిబిరంలో 117 మందికి రక్త పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి చిన్నం జగదీష్, జోన్ చైర్మన్ సుంకర శ్రీనివాస్, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, కొండూరి రామచంద్రమూర్తి, గరికపాటి బాపయ్య శర్మ, డివిపి విశ్వేశ్వరరావు, జీడిగుంట హరిబాబు, పేరూరి కాసియా, త్రిమూర్తులు, చిన్నం మునీంద్ర, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు. బేసిక్గా షుగర్ అనేది ఒక వ్యాధి కాదు, లక్షణం మాత్రమే. దానివల్ల మీరు దాన్ని అశ్రద్ధ చేస్తే దానివల్ల వచ్చే సెకండరీ కాంప్లికేషన్, అంటే దానివల్ల వచ్చే అదనపు వ్యాధులు, వాటి వల్ల మీకు ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అట్లా అయితే 35-40 ఇయర్స్ దాటిన వాళ్ళకే షుగర్ వచ్చేటట్టు ఉండేది. అండ్ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉండి అందరికి ఫాదరు మదర్కి ఎవరు షుగర్ ఉంటే వాళ్ళకి వచ్చే, కానీ ఇప్పుడు అలా లేదు. నేను ఈవెన్ మొన్న రీసెంట్లీ ఒక 11 నెలల బాబుకు కూడా షుగర్ ఉంది. 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 11 సంవత్సరాలు కింద నా దగ్గర ఒక స్టాఫ్ వర్క్ చేసేవాడు. 3 times 3 పూటలు ఇన్సులిన్ తీసుకుంటేనే కానీ ఆయనకి ఇదే వయసు 18 సంవత్సరాలు ఉండేది. సో ఇప్పుడు ఎవరికి లిమిట్ లేదు, ఏం లేదు. కానీ దేనివల్ల వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం కొన్ని మాట్లాడుకున్నా కొన్ని మనకు తెలియని కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం తినే తిండి బేసిక్గా అసలు ఎక్కడ కూడా మీకు ఒక్కటి కూడా ఒరిజినల్గా ఒక పండు లేదు. సో అన్ని కెమికల్స్ అన్నీ ఇచ్చడం. సో బేసిక్గా దానికి డయాబెటీస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అంటే బిలో 35 సంవత్సరాల కన్నా కింద ఉన్న వాళ్ళకైతే ఒక విధంగా ఉంటుంది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన విధంగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటి అప్పుడు కూడా మనకు షుగర్ బీపీ లేవు అంటే మనం కొంచెం సేఫ్ సైడ్ ఉన్నట్టు. తర్వాత మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 2వ తారీఖు మనం క్రమం తప్పకుండా గత 30 సంవత్సరాల నుంచి ఈ డయాబెటిక్ క్యాంపు నిర్వహించున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మరొక విశిష్టత చేకూరింది. ఈ కార్యక్రమానికి డయాబెటిక్ అంటే ఏంటి అనే అవగాహన మీద మన అందరికీ తెలియపరచడానికి ప్రముఖ
వైద్యులు శ్రీ ఎల్ రవికుమార్ గారు ఇక్కడికి విచ్చేసి మనందరికీ దీని మీద అవగాహన సదస్సు కూడా కూడిన ఈ ప్రోగ్రాంకి ఇవాళ విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా స్వాగతం. అలాగే ఈ రోజు ముఖ్య ఆర్థిక సహకారం అలాగే ప్రారంభకులైన ఈ దాట్ల లక్ష్మీపతిరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి ప్రతి విషయంలోనూ ఆయన చేయూతనిచ్చిన డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారికి, మా శంకర్ శ్రీనివాస్ గారి జోనల్ చైర్మన్ గారికి, అలాగే మిగతా సభ్యులందరికీ కూడా, లైన్ ప్రముఖులందరికీ కూడా మరి ఒక్కసారి మా తరఫున ప్రెసిడెంట్గా అభినందిస్తున్నాను. అతి వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఏంటంటే మధుమేహం. మరి దీనికి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రతి నెల కూడా 2వ తారీఖున విధిగా ఈ మధుమేహ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఈరోజు మరి ఫాస్టింగ్ అదే అల్పాహారంగా కూడా మిల్లెట్ ధాన్యాలతో కూడిన అల్పాహారాన్ని అందించి, అలాగే దీని మీద మధుమేహ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేదా అదుపులో ఉంచుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యశోద హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఎల్ రవికుమార్ గారు మరి ఈ సమస్యను విచ్చేసి మరి అందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కల్పించడం అనేది చాలా అద్భుత విషయం. ఇది ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పిన సూచనల్ని అన్నింటినీ పాటించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవలసిందిగా మేము కోరుచున్నాం. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అమ్మవారికి విశేష అలంకరణ జరిగాయి. ఈవో చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనకు శ్రీ అనుపమ ఆటోమొబైల్స్ అండ్ హోండా స్పేర్స్ అధినేత పాలూరి వీర వెంకట సత్యనారాయణ అండ్ సన్స్ ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధి శ్రీరంగం రామాంజనేయులు, ఈవో చంద్రశేఖర్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ఎలవేరమైనటువంటి శ్రీ 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 బొలుసులమ్మవారి దేవాలయం వద్ద ప్రతి శుక్రవారం కూడా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం ప్రజలకు తెలిసిన విషయమే. పెద్దలు, గౌరవనీయులు, ప్రభుత్వం, అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సారథ్యంలో, అలాగే మన బొలుసమ్మ దేవాలయ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీరంగ మంజుబాబు గారి వారి సహాయ సహకారాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి శ్రీ బొలుసమ్మవారి దేవాలయం వద్ద ఈ శుక్రవారం నాడు శ్రీ అనుపమ మోటార్స్ హోండా స్పేర్స్ తాడేపల్లిగూడెంలో వ్యాపార సంస్థ, దాని అధినేత అయినటువంటి శ్రీ పాలూరి వీర వెంకట సత్యనారాయణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు చక్కగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి. వారికి ఆ బొలుసమ్మ తల్లి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని, అలాగే వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆ బొలుసమ్మ తల్లి కోరుకున్నామండి. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవాలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాలు విరివిగా నిర్వహించి మన తాడేపల్లిగూడెం అలాగే చుట్టుపక్కల పరిసర గ్రామాలు అన్నీ కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలి. బొలుసమ్మ తల్లి ఆలయం సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం మా పాతూరికి చెందినటువంటి పాలూరి సత్యనారాయణ గారు, అనుపమ మోటార్స్ వారి వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా బలుసులమ్మ గుడి సన్నిధిలో మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం సుమారు 2 నుంచి 3 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారి సన్నిధిలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా జరిగితే అమ్మవారి యొక్క ఆశీస్సు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు అందరి మీద ఉంటాయని ఒక సంకల్పంతో, ఒక మంచి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు మా మిత్రులు అంజిబాబు గారు ఏర్పాటు చేయడం. శంకర జయంతిని పురస్కరించుకుని స్థానిక ఏలూరు రోడ్లోని శంకర మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా శంకరాచార్య స్వామివారికి 108 సార్లు యతీశ్వర మంత్రాభిషేకం జరిగింది. సాయంత్రం మాతృమూర్తులచే సౌందర్య లహరి, తోట కాష్టకం పారాయణం, సంకీర్తన కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు తీర్థప్రసాదాలు స్వీకరించారు. నమో నమస్తక్షభ్యో నమో నమః పుంజిష్టేభ్యో నమః నమో భవ
జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క దేవాలయంలో వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతిని పురస్కరించుకుని స్వామివారికి విశేష కార్యక్రమాలలో భాగంగా ఉదయం స్వామివారికి యతీశ్వర మంత్రాభిషేకము అనేటువంటి కార్యక్రమము, అలాగే ఉమాచంద్రమౌళీశ్వర స్వామివారికి ఏకవారాభిషేకము చక్కగా పూర్తయింది. సాయంకాలం ఇక్కడ సౌందర్యలహరి తోటకాష్టకము పారాయణ ఉంటుంది. అలాగే సాయంకాలం 6 గంటలకి బ్రహ్మశ్రీ సరస్వతుల హనుమంతరావు గారి చేత సంకీర్తన యజ్ఞము ఉంటుంది. చక్కగా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మనకి ప్రతి సంవత్సరము శంకరమఠంలో జరుగుతూ ఉంటాయి. అలాగే మన శంకరమఠంలో ఒక వైశిష్ట్యం ఉంది. శంకరాచార్య స్వామి వారికి శంకర జయంతి రోజు అభిషేకం చేసిన తర్వాత స్వామివారి యొక్క ఆ మూల విరాట్ దగ్గర మనం ఎలా అయితే మనుష్యులకి శ్వాస ఆడుతూ ఉంటుందో, మనం అక్కడ లోపలికి వెళ్ళి చూసినట్లయితే అది అందరికీ అవకాశం ఉండదు. కేవలం ఎవరైతే గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తారో వారికి మాత్రమే వారు ఆ స్వామివారి యొక్క శ్వాసని, ఆ ఊపిరిని గమనించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదొక చాలా విశేషం ఈ ప్రాంతంలో. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో శంకర జయంతిని పురస్కరించుకుని శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరం 33వ వార్షికోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. పవిత్ర ఉత్సవం చేశారు. శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం కాకర్ల శ్రీనివాసరావు ధనలక్ష్మి దంపతులచే మర్ల సూర్యనారాయణ శర్మ బ్రహ్మోత్సవంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మందిర గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజుల ఆధ్వర్యంలో జరిగాయి. శ్రీకృష్ణ యోగ జ్ఞాన మందిరం 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఈ కమిటీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం చేశారు. అలాగే 4వ తారీఖున హోమం ఉంది, 6వ తారీఖున అన్న సమారాధన. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని, అలాగే ఈ కృష్ణ జ్ఞాన యోగ మందిరం కృష్ణుడి గుడిలో అందరికీ దైవం యొక్క అనుగ్రహం అందరికీ ప్రజలందరికీ ఉండాలని, తాడేపల్లిగూడెం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరములను 32 సంవత్సరాలు పూర్చుకుని ఈవేళ 33వ సంవత్సరం అడిగిపెట్టింది. ఈ శుభ సందర్భంగా ముందుగా పూర్వం చేసిన ఈ సంవత్సరంలో చేసిన తప్పులు ఏమంటే అవి పోవడానికి గాను పవిత్రోత్సవం నిర్వహించబడింది. తదనంతరం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రతిష్ఠించిన గుడి ఏంటంటే శ్రీకృష్ణుడు 3 ఏళ్ల వాడుని, చింతామణి అంటే లక్ష్మీదేవి 2 ఏళ్ల పాపని. అప్పటి నుంచి ఈ చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయకూడదు కాబట్టి ఆ కృష్ణుడి యొక్క మూల స్వరూపమైనటువంటి నారాయణ వారికి, అలాగే చింతామణి మూల రూపమైనటువంటి లక్ష్మీదేవికి అంటే లక్ష్మీనారాయణ కళ్యాణం ఏటా ఎక్కువగా మనకి ఇలా జరుగుతూ వచ్చింది. ఈ గుడి మనకి 32 సంవత్సరాల క్రితం పూజ్యశ్రీ సద్గురు శ్రీ పోడూరు కృష్ణవేణి మాతాజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో ఇదంతా మనం ప్రారంభించుకుని దినదిన ప్రభాధామాన్ని రుచుతూ ఈవేళ ఎన్నో సౌకర్యాలు ఇక్కడ మనకు కల్పించడం జరిగింది. పూర్వం అసలు ఈ గుడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వర్షాకాలం వస్తే మోకాళ్ళ రోజు బురదలో రావాల్సి వచ్చేది. అలాగా అప్పటి నుంచి కూడా ఒక్కొక్క కమిటీ మారినప్పటి నుంచి అలా ప్రవర్ధమానం అవుతూ ఒక్కొక్క కమిటీ అలా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. వేళ ఎంతో చక్కగా చేసుకుంటున్నాము. స్థానిక తణుకు రోడ్లో జువ్వలపాలెం పరిధిలో శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ చక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ శుక్రవారం 161వ వారంగా అన్న సమారాధన పమిడి ముక్కల వెంకటేశ్వరరావు పద్మావతి దంపతులు, వంక మణిప్రదీప్ ప్రసన్న దంపతుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. శ్రీమాత్రే నమః కోటినామ జప సంకల్పన చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మానేపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ పొన్నంగంటి సుందర మల్లికార్జునరావు, సెక్రటరీ పొన్నంగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటుమర్రి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గంధి వీర్రాజు, ఉపాధ్యాయులు మానేపల్లి రాజారావు, పొన్నంగంటి బాల మురళీకృష్ణ గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివ, మోటుమర్రు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జోలపాలు రోడ్లో వేచేసి ఉన్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 161వ వారం పురస్కరించుకుని పమ్మిడి ముక్కల వెంకటేశ్వరరావు గారు,
వారి సతీమణి గారు పద్మావతి గారు వేళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలితామ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. శ్రీచక్రానికి పాలాభిషేకం చేసి అష్టోత్తరం కుంకుమార్చన చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా మేము అన్నదానం చేస్తున్నాం. అన్నదానం చేయదలుచుకున్న వాళ్ళు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ మా కమిటీని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. పమిడి మొక్కల వెంకటేశ్వరరావు గారు, ధర్మపత్ని పద్మావతి గారు, వారి కుమారుడు కాశీరత్న కుమార్ గారు వారు అనుకున్న కోరిక తీరిందని ఈరోజు అన్నదానం పెట్టారు. వారి కుటుంబాన్ని ఎల్లవేళ లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా శాశ్వత అన్నదానం కూడా మేము ప్రవేశపెట్టాం. 1,116 కట్టిన వాళ్ళకి అన్నదానశాలలో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టి ఈ సంవత్సరంలో ఒకరోజు వాళ్ళ పేరు గోత్రనామాలతో పూజ చేసి అన్నదానం చేస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెంలోని జిల్లా అదనపు జడ్జి కోర్టులో శుక్రవారం న్యాయవాది స్వర్గీయ కొవ్వూరి గోపాలకృష్ణారెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినీడి విజయకృష్ణ, సెక్రటరీ పెదగాడి భూపాల్, న్యాయవాదులు కె సూర్యచంద్రరావు, ఆర్ఎస్వి సోమేశ్వరరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శివరామకృష్ణ, కె అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణారెడ్డి మృతికి సంతాపం తెలిపి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.